మనం పుట్టినప్పుడే భగవంతుడు మన తలరాతని రాసేస్తాడు కదా, మరి మనం పూజలు ఎందుకు చేయాలి అని కొంతమందికి అనుమానం వస్తుంది. అయితే బ్రహ్మ మన తలరాత రాసేటప్పుడు అందులోనే ఒక మాట రాశాడంట, నేను రాసే రాతను నేను కూడా తప్పించలేను, మీరు మీ ఉపాసనాలతోటి మీ అర్చనలతోటి మార్చుకోగలరు అని రాశాడంట. అర్చనలు, ఉపాసనలు, కర్మకాండ ద్వారా మీ విధి మీ చేతుల్లో పెడుతున్నాను అని. బలవంతంగా ఏ బంధాన్ని మనం కలపలేము. ఆ భగవంతుడు కలిపిన బంధాలను ఏ శక్తి విడదీయలేదు. అందము చూసి మురవకు, చివరకు బూడిదై మట్టిలో కలవాల్సిందే. డబ్బును చూసి గర్వపడకు, జబ్బులు వస్తే దేవుడైనా కాపాడలేడు. తోటివారిని అనుమానించకు, అవమానించకు, సమయం వస్తే వారి కాలిగోటికి సరిపోవు. అందరున్నారని అహంకారపడకు, చివరకు మోసేందుకు నలుగురిని సంపాదించుకో. ఆ రోజుల్లో ఎలాంటి అత్త వస్తుందోనని కోడళ్ళు భయపడేవారు. మరి ఈ రోజుల్లో ఎలాంటి కోడలు వస్తుందోని అత్తలు భయపడుతున్నారు. డబ్బు మనిషిని పైకి తీసుకురాగలదు, ఇది ఒప్పుకోవలసిన నిజం. మనిషి పైకి పోయేటప్పుడు డబ్బును తీసుకుపోలేడు, ఇది అంతకన్నా ఒప్పుకోవలసిన నిజం. మరణించిన మనిషికి భుజం ఇవ్వడానికి ఎలా తొందరపడతామో, బ్రతికున్న మనిషికి చేయూతనివ్వడానికి అలాగే పోటీ పడితే మానవత్వం బ్రతికి ఉంటుంది. సంపాదనకు మించి ఖర్చు, ఎదుటివారిలా బతకాలని ఆశ మనిషికి రెండు ప్రమాదములే. ఒకటి నిన్ను అప్పుల పాలు చేస్తే, రెండవది నీ సంతోషాన్ని నీకు దూరం చేస్తుంది. చూసినవన్నీ నాకే కావాలి, కోరుకున్నది నాకే దక్కాలి, అందరికన్నా నేనే బాగుండాలి, ఉన్నది అంతా దోచెయ్యాలి అని కోరుకుంటున్నారు. ఈ భూమి మీద వారేదో శాశ్వతంగా ఉండిపోయే వారిలా కన్ను మూసి నిద్రిస్తే ఉదయం లేస్తారో లేదో తెలియదు. నా ముఖం చూడకముందే, నా గొంతు వినకముందే, నా గుణం తెలియకముందే నన్ను ప్రేమించిన ఓ గొప్ప హృదయం అమ్మ. బాధలకు అలవాటు పడిన వారు అబద్ధాలు ఆడలేరు, సంతోషాలకు అలవాటు పడిన వారు నిజాలు చెప్పలేరు. సాధ్యమైనంత వరకు ఒక మనిషికి ఇవ్వాల్సిన టైంలో విలువ ఇవ్వకపోతే తర్వాత నువ్వు ఇద్దామనుకున్న వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా. కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మవద్దు, ఇతరులకు చెప్పవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి, కుటుంబ బంధాలు తెగిపోతాయి. కావాలని కష్టాలు సృష్టించేవారు అంతటా ఉంటారు. ప్రతి చోట నీ తెలివి, నీ ధైర్యం మాత్రమే నిన్ను కాపాడుతాయి. ప్రతి జంతువుకు తన జాతి లక్షణాలు మాత్రమే ఉంటాయి. మనిషిలో మాత్రం సర్వజంతు లక్షణాలు ఉంటాయి. నడిచిన దూరాన్ని, గడిచిన కాలాన్ని లెక్క పెడితే నడవలసిన దూరం భారమవుతుంది, గడపవలసిన కాలం భయపెడుతుంది. నిందించడం అలవాటైన వారికి నిజాలు తెలుసుకునే తీరిక ఉండదు.